హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఈ ప్రాబ్లం వచ్చేసి మనకి వాట్సాప్లో అడిగింది ఒక్కొక్కరు. ఉందనుకున్నా కానీ ఇది గిట్ట మన ఛానల్లో లేదు. ఈరోజు టైం వచ్చేసి డేట్ వచ్చేసి Feb 15, 2024. టైం వచ్చేసి 1:36 AM. సరేనా? ఈ ప్రాబ్లం ఇట్ ఈజీగా సింపుల్గా చేసేసాం, అయిపోతుంది. ఇట్లాంటిదే ఈ ప్రాబ్లం ఎట్లుంటుంది అంటే వేరే ప్రాబ్లంకి ఇట రిలేట్ అయి ఉంటుంది. సో ఒకటి నేర్చుకుంటే రెండు వస్తాయి. సో నేను ఏం చేస్తా, సొల్యూషన్ లెట్ i = అని చిన్నది తీసుకుంటా. అన్న ఎందుకు తీసుకుంటున్నాం అన్న అంటే మనం డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఇదే ప్రాసెస్ వాడాలి. ఇంకా బేబీ బుల్లెట్లో కానీ ఎల్ఎంఆర్లో కానీ సార్లు చెప్పేటప్పుడు ఏముంటుంది అంటే ఇక్కడ ఏ అని ఉంటుంది. ఏ అన్న అనుకో, వై అన్న అనుకో, ఏదో ఒకటి అన్న అనుకో, నువ్వు అయిపోతుంది. వై అనుకోదు, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ ఉంది కదా. సో ఏ లేదా ఐ అనుకో. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటా. సరేనా? ఇప్పుడు చూడు, ఈడేం చేయాలంటే పుట్ x = tan θ. ఈడ x² కనిపించింది, ఈడ లాగ్ ఉండి 1 + x ఉంది అనుకో, tan θ. ఈ షార్ట్ కట్ మీరే గుర్తుపెట్టుకోవాలి. ఇక tan θ ఎట్లా అంటే డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్ చేస్తాం. తర్వాత విత్ రెస్పెక్ట్ టు ఏ టర్మ్ ఉంటే ఆ టర్మ్ d/dx ఆఫ్ xది 1 dx tan θది sec² θ dθ. ఏంది అన్న ఫార్ములా అంటే ఇక్కడ బ్లూ పెన్ రాసిన. సిన్స్ d/dx ఆఫ్ tan x ఏంది బై sec² x, d/dx ఆఫ్ x ఏంది బై 1. ఇక్కడ నేను డిఫరెన్షియేట్ ఇట్లా రెస్పెక్టివ్గా చేస్తున్నా కాబట్టి పక్కకి x తోటి చేస్తే dx వస్తుంది, tan తోటి చేస్తే పక్కకి ఏ టర్మ్ ఉంటే ఆ టర్మ్ వస్తుంది. టీటా ఉంది, dθ ఉంది, అయిపోయింది. రాసినాం, అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది, ఇది డెఫినెట్ కాబట్టి లిమిట్స్ ఇట చేంజ్ అవుతుంది. సో నేను అప్పర్ లిమిట్ ఏమిచ్చిండు, x = 1 కదా. అప్పుడు ఏమవుతుంది, ఇంట్లో పెట్టేసి 1 = tan θ. tan θలో 1 ఎప్పుడు వస్తుంది, tan 45 లేదా π/4. π అంటే ఇక్కడ 180. సో tan θ. θ అంటే ఏంది, π/4 వచ్చింది. సేమ్ లోవర్ లిమిట్కి గిట అట్లనే చేంజ్ చేసుకో. లోవర్ లిమిట్ ఏమి ఇచ్చిండు మనకి, x = 0 వచ్చింది. 0 = tan θ, tan 0 = tan θ, 0 = θ, θ = 0. ఇప్పుడు ఏమవుతుంది, ఫ్రమ్ 1 ఎట్లా చేంజ్ అవుతుంది బై అంటే ఇంటిగ్రల్ 0 to 1 log of 1 + x/1 + x² dx ఉంది కదా. ఇట్ విల్ చేంజెస్ టు లోవర్ లిమిట్ ఏమొచ్చింది 0, అప్పర్ లిమిట్ ఏమొచ్చింది π/4. ఇక్కడ అందరికీ ఫస్ట్ టైం చూసేటోళ్ళకి ఏముంటుంది అంటే అలా ఇంటిగ్రేషన్లకి లిమిట్స్ ఉండేవి, మనం డైరెక్ట్లీ వేసుకుంటాం కదా. అంటే లిమిట్లు ఉంటేనే మనం అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ చేంజ్ చేస్తాం. లిమిట్లు లేకపోతే ఈ స్టెప్ అనేది మనం వాడం. ఇండెఫినైట్లో వాడం, మనం ఖాళీ డెఫినైట్లోనే వాడతాం. అప్పుడు ఏమవుతుంది, log of 1 + ఈడ x ఉంది కదా. సో tan θ బై 1 + tan² θ. dx అంటే ఏంది, sec² θ dθ కదా. sec² θ dθ రాసేసిన, అయిపోతుంది ఇక సింపుల్గా మనకు ప్రాబ్లం. = ఇంటిగ్రల్ 0 to π/4 log of 1 + tan θ బై ఇక్కడ మనకి 1 + tan θని ఏమని రాసుకుంటాం అంటే sec² θ - tan² θ = 1. అన్న ఇది ఎన్నో చూసినట్టుందంటే 10th చూసినాం గంతే. ఐడెంటిటీస్ sec² θ = 1 + tan² θ కదా. ఇదే టర్మ్ ఇడ్ ఉంది కదా. సో నేను ఏం రాస్తాను అంటే sec² θ రాస్తాను ఇంటూ sec² θ dθ. 1 జా కట. అప్పుడు ఏమవుతుంది, ఇంటిగ్రల్ 0 to π/4 log of 1 + tan θ dθ. ఇదేంది మనకి ఇగో ఇదే ప్రాబ్లం ఉంటుంది ఎగ్జామ్లో, క్వశ్చన్లో ఇదే ప్రాబ్లం ఉంటుంది. బట్ ఇక్కడ మనకి వేరే కొంచెం ట్విస్ట్ చేసి ఇచ్చింది కాబట్టి ఇట్లా వచ్చింది. సో ఇక్కడ ఏం చేస్తాం, ఇదేం ఫార్ములా లెక్క ఉందన్న అంటే ఇంటిగ్రల్ 0 to a f of x dx ఉందనుకో, ఈడేం ప్రాపర్టీ వాడతాం, ఈ డెఫినైట్లో అన్నిటికీ ఒకటే ప్రాసెస్ ఉంటుంది, కొంచెం మార్చాలి అంతే. సో ఇప్పుడు ఏం రాస్తా, 0 to π/4 log of 1 +
tan ఆఫ్ ఏ అంటే ఏంది అప్పర్ లిమిట్ కదా, అప్పర్ లిమిట్ ఏముంది ఇక్కడ π/4 ఉంది. ఈ లైటింగ్ సెట్ అయితే లేదు తిక్కలేదు. సో π/4 మైనస్ టీటా. ఇగో ఇక్కడ బ్రాకెట్లు గిట్ట డిఫరెన్షియేట్ చేసుకోవాలి, పక్కకి dθ dxగా రాసినాం కదా. ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ వేసేసుకుందాం సరేనా. ఈడే వద్దులే వేరే పేపర్లో వేసుకుంటావు, మీద పేపర్ ఎంపీ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏముంది ఇక్కడ tan a మైనస్ b ఉంది కదా, tan a మైనస్ b ఏమైనా ఫార్ములా ఉందా బ్రో అంటే ఉంది. ఇక ఇవన్నీ ఎందుకు రాస్తున్నా అంటే మీరు ఫస్ట్ చూడంగానే అర్థం కావాలి, అర్థమై ఈజీగా అనిపించింది అనుకో అప్పుడు ఈజీగా చేసుకోవచ్చు అని ఇంతగానం చేస్తున్నాం. మీకు ఒకవేళ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టుర్రి సరేనా. సో ఫార్ములా ఏంది, tan a మైనస్ b అంటే tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a tan b. గదే ఇక్కడ అప్లై చేద్దాం. 0 to π/4 log of 1 plus tan a tan π/4 minus tan theta by 1 plus tan π/4 into tan theta. అన్నా మీద నువ్వేమో tan π/4 అంటే 1 అని రాసినావు కదా, ఈడ గిట అదే రాస్తాం. tan π/4 ఎంత 1. సో 0 to π/4 log of 1 plus tan π/4 అంటే 1 రాసుకోవచ్చు, 1 minus tan theta by 1 plus tan theta. tan π/4 1 into tan theta 1 tan theta అనే కదా. సో dθ ఇక్కడ డినామినేటర్లో 1 ఉంది. సో ఇది మొత్తం డైరెక్ట్ ఇంటూ చేసేసి దీన్ని మనం ఎల్సిఎం ప్రాసెస్ అంటాం. log of 1 plus tan theta ఇది మొత్తం ఇంటూ చేసే 1 into 1 plus into plus tan theta plus into plus 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 into minus minus tan theta. అయిపోయిగా ప్రాబ్లం. ప్లస్ tan theta మైనస్ tan theta 0. అప్పుడు 1 plus 1 ఏమవుతుంది 2π/4 log of 2/1 plus tan theta dθ. ఇదేం ఫార్ములా ఉంది, log a/b ఉంది కదా, దట్ ఈస్ log a మైనస్ log b. ఇగో 10th క్లాస్ ఫార్ములాలు, ఆ ఫార్ములాలు, ఈ ఫార్ములాలు అన్నీ వస్తాయి మ్యాథ్స్లో. మ్యాథ్స్ మొత్తం ఇంటర్ రిలేటెడ్ ఉంటుంది అన్నమాట. సో ఈడేం రాసాం బాయ్ అంటే ఇంటిగ్రల్ 0 to π/4 log 2 మైనస్ log ఆఫ్ 1 ప్లస్ tan theta ఇంటూ dθ. ఈడేంది 2 టర్ములు వచ్చినాయి కదా, 2 టర్ములు వచ్చినాయి కదా. సో నేను ఏం రాస్తా అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ i ఉంది. సో అప్పుడు ఏమవుతుంది 0 to π/4 log 2 dθ మైనస్ ఇంటిగ్రల్ 0 to π/4 log ఆఫ్ 1 ప్లస్ tan theta dθ. ఈ ఈక్వేషన్ నన్ను వచ్చిందా అంటే వచ్చింది మనకి, గీడ వచ్చింది కదా, దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటా సరేనా. ఇది ఉంటే ఏమని రాస్తాము, దీని మీద ఇదేం మొత్తం ఫంక్షన్ అయ్యే ఉంటుంది. ఇది మొత్తము ఇక్కడ పేపర్ చిరిగిపోయింది చూపిస్తా చూడు. ఇక ఇది మొత్తం అయ్యే కదా. సో ఇది ఇక్కడ మొత్తం i ఈజ్ ఈక్వల్స్ టు అని రాసుకున్నాం కదా, i ఈజ్ ఈక్వల్స్ టు అవుతుంది కదా. సో ఇది ఏమన్నా కనిపిస్తే i అని పెట్టుకోవచ్చు కదా, అది ఈడనే పెడతాం. అప్పుడు ఏమవుతుంది అంటే i ఈజ్ ఈక్వల్స్ టు log 2 అనేది కాన్స్టెంట్ బయట రాస్తా, 0 to π/4 1 dθ మైనస్ i. ఇది మొత్తం i ఏ నుంచి రాసినావు బాయ్ అంటే ఫ్రమ్ 2 అని రాసుకుంటా. ఇప్పుడు ఏమవుతుంది మైనస్ i అక్కడ పంపి i ప్లస్ i ఈజ్ ఈక్వల్స్ టు log 2. ఇంటిగ్రల్ 1 dx అంటే ఏంది x కదా. సో ఇక్కడ టీటా వచ్చింది, 0 to π/4 వచ్చింది. సిన్సర్ అర్థం ఈడగిట. కానీ ఇవి ఎంత చెప్పినా ఏమైంది, కొందరే వేస్తారు. ఇది మ్యాక్సిమం ఇంటర్ వాళ్ళు అందరూ ఇంటిగ్రేషన్ అంటేనే పాపం అనుకుంటారు. బట్ బీటెక్ కానీ డిగ్రీకి అయినాక చుక్కలు చూస్తారు. ఇక అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ π/4 మైనస్ 0. సో ఏమవుతుంది 2 ఈ 2 అవతలకి వెళ్ళగొట్టు 1/2 అవుతుంది. π/4 మైనస్ 0 ఎంత π/4 ఇంటూ log 2 1 ఇంటూ పై 2 4s 8. ఇదే వచ్చింది కదా. సో లాస్ట్కి ఇచ్చిన క్వశ్చన్ ఏమి ఇచ్చిండు చూపించేసినాం ఇక. ఇంటిగ్రల్ 0 to 1 log of 1 plus x by 1 plus x square dx is equals to pi by 8 log 2. సో
సో లాస్ట్కి ఇట్లా దేర్ ఫోర్ అని పెట్టి రాసి షో దట్ అన్నాడు కదా, హెన్స్ షోర్. గింతే ఉంటుంది ఈ ప్రాబ్లం, సింపుల్గా ఉంటుంది. ఒక 2 సార్లు చూడరి, ప్రాసెస్ తెలిస్తే ఈజీగా వచ్చేస్తుంది. ప్రాసెస్ నేర్చుకోరి. ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో పెట్టురి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.